गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषां गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే నేను అది పలుకుతున్నాను. స్వదేహ మరణం కృత్వా ప్రణవం ఉత్తరారణం ధ్యాన నిర్వదనాభ్యాసాత్ పశ్యేదేవ నిగూఢవత్. శ్వేతాశ్రోపనిషత్తులో మహర్షులు చెప్తారు, స్వదేహ మరణం కృత్వా, మన శరీరము ఒక అరణిగా వెయ్యమన్నారు. అరణి అంటే కట్టి, ఒక కట్టిక వేయమన్నారు. కింది కట్టిక వేసి ప్రణవం ఉత్తర అరణిగాను, ప్రాణాన్ని పై అరణిగా వేయమన్నారు. ధ్యాన నిర్మదనాభ్యాసాత్, మనం ఇంతవరకు ఏం చేసాము? నిర్మదనం చేసాము, తదుపరి ధ్యానం చేసాము. ఇక్కడ ధ్యాన నిర్మదనాభ్యాసాత్ అన్నారు. ధ్యానం వేరు, నిర్మదనం వేరు. నిర్మదనం చేయగానే ధ్యానం కుదరదు. అందుకు ముందు రెండు పదాలు వాడారు ఇక్కడ మహర్షులు, ధ్యానము నిర్మదనము. నిర్మదనం తదుపరి ధ్యానం కుదురుతుంది. పశ్యేదేవ నిగూఢవత్, నిగూఢంగా ఉన్నటువంటి దైవాన్ని దర్శించు అని శ్వేతాశ్రోపనిషత్తులో మహర్షులు చెప్పారు. కాబట్టి మనము బాహుగా నిర్మదనం చేయాలి. నిర్మదనం ఎంతవరకు చేయాలంటే, ఇట్లా మనం ఎప్పుడైతే సాధన ప్రారంభిస్తున్నామో ఒకసారి ఊర్ధ్వానికి తీస్తూ ఉంటే, అకృత ఉచ్చరిత మాత్రేణ ఊర్ధ్వమున్నామతీతి ఓంకార, ఒకసారి ఊర్ధ్వానికి ఉచ్చరిస్తూ ఉంటే, తీసుకొని పోతూ ఉంటే దీర్ఘంగా ఎవరికైతే వెళుతుందో ప్రణవము, అప్పుడు మా ప్రాణానికి మనస్సుకు సంబంధం ఉంది. ప్రణవము అంటే ప్రాణము అని అర్థం. దీర్ఘం అంటే ఎంత దీర్ఘంగా తీసుకెళితే అంతగా మనస్సు అంతర్ముఖం అవుతుంది. ప్రాణాన్ని వశం చేసుకుంటే మనస్సు వశం అవుతుంది, మనస్సు వశమైతే ఇంద్రియాలు వశం అవుతాయి. ఎంత దీర్ఘంగా తీసుకెళితే అంతమంది. ఒకసారి మనం ప్రాణాన్ని ఊర్ధ్వానికి తీసేటప్పుడు సహస్రారానికి పోవాలి.
సహస్రారంలో నుండి నాభి దగ్గరికి వచ్చింది ప్రాణం. ఏ ప్రాణమైతే కిందికి వచ్చిందో ఆ ప్రాణశక్తిని మరలా ఊర్ధ్వానికి తీసుకుపోయి ఊర్ధన్ నశంస్య అంటారు భగవద్గీతలో స్వామి. ఊర్ధ్వానికి జీవుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో నా సంశయ, సందేహం ఉండదు అర్జున అని అన్నారు. ప్రశ్న ఎక్కడ కలుగుతుంది? ప్రతి ఒక్కరికి ఇక్కడే ప్రశ్న ఏర్పడుతుంది. ప్రశ్నకు సమాధానం కూడా ఎక్కడ దొరకాలి? ఇక్కడే దొరకాలి. అందుచేత దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజేతే, ప్రాణాన్ని దీర్ఘంగా తీసుకుపో, మనస్సును జయించు రామా అని యోగ వాసిష్టంలో వశిష్ఠు వారు చెప్తున్నారు. కాబట్టి మనము దీర్ఘంగా పొడిగించాలి, హఠం ఉండకూడదు. ఎక్కడ శరీరాన్ని బిగపట్టడం కానీ, బెండ్ అయిపోవడం కానీ, విరుసుకుపోవటం కానీ ఉండకూడదు. సమంకాయం శిరోగ్రీవం, శిరస్సు అగ్రభాగం వరకు సమంగా ఉంటే ప్రాణశక్తి తన ఉత్పత్తి స్థానానికి, మనలోనున్న వాతపిత్త కపాదులు ఉష్ణం ప్రొడ్యూట్ అవుతుంటే ఆ లోపటన్నీ కూడా కరిగిపోయి మలమూత్ర రూపంలో బయటికి పోతాయి. ద్విసప్త సహస్రాన్ని నాడీమల శోధన. మనం ఈ సాధన ఎందుకు చేస్తున్నాము అనంటే 72,000 నాడులు ఉన్నాయి నెత్తి నుండి అరికాళ్ల వరకు. వాటిలోనున్నటువంటి మలాన్ని ఛేదించాలి ముందు. ద్వి అంటే 2, సప్త అంటే 7. నాడీమల శోధన. ఈ నాడుల్లోనున్నటువంటి మలాన్ని ఛేదించాలి ముందు. అది ఛేదించేటప్పుడే ఊర్ధన్న సంశయ అన్నారు, ఊర్ధానికి పోతుంది. ఎందుకు అంటే ప్రాణము ఆత్మన ప్రాణోపజాయతే, ఆత్మలోంచి ప్రాణం వచ్చింది. ప్రాణం అగ్ని. ప్రాణం ఏంటి? అగ్ని స్వరూపం. ప్రాణాగ్ని ఆత్మన ప్రాణోపజాయతే, ప్రాణము ఆత్మలోంచి వచ్చింది. ప్రాణాగ్ని అగ్ని ఈశ్వర. మనం ఆరాధన చేసింది ఏంటి? ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ప్రాణమే ఈ సృష్టికి మూలం. ప్రాణోహి బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ. ప్రాణోహి విష్ణు, ప్రాణమే విష్ణువు. ప్రాణోహి రుద్ర, ప్రాణమే రుద్రుడు. సర్వం ప్రాణమయం జగత్తు అన్నారు విష్ణు మలయాళంలోను. సర్వము కూడా ప్రాణమే ఉంది. అందుకు పూర్ణంగా నిండి ఉన్నది ఆ ఈశ్వర చైతన్యము. ఇక్కడ ప్రాణమే విష్ణువు, ప్రాణమే బ్రహ్మ, ప్రాణమే విష్ణువు, ప్రాణమే రుద్ర అని విష్ణు మలయాళంలో చెప్పారు. మనకు మంత్రపుష్పంలో కూడా మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత అక్కడున్నారట స్వామి. అదే కృష్ణుడు, అదే రాముడు, అదే ఈశ్వరుడు. సబ్రహ్మ. ఎప్పుడైతే ఆ ఆత్మలోంచి వచ్చినటువంటి ముఖ్య ప్రాణం ఇక్కడ ఉంటుంది, వృత్తి ప్రాణం కిందికి దిగింది, వృత్తులు ఇంకా కల్పింపబడ్డాయి. దర్శన, శ్రవణ, ఇది వాసనలు ఇక్కడ ప్రబలమైపోయినాయి. ఎప్పుడైతే తన స్వస్థానంలోంచి కిందికి వచ్చిందో జీవుడు, అప్పుడు దర్శిస్తున్నాడు, వింటున్నాడు, వాసనలు ప్రబలమైపోయినాయి. అప్పుడు దాన్ని ఏమన్నారు? సబ్రహ్మ. మూలాధారం నుండి ఎప్పుడైతే కిందికి వచ్చాడో, ఆ కిందికి వచ్చి తుర్యాతీతంలోంచి తుర్యంకి వచ్చాడో సబ్రహ్మ. కిందికి వచ్చేసరికి బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అయ్యాడట. తమోగుణం ఉత్పత్తి అయింది. తమోగుణం చాలా నికృష్టమైనటువంటిది. అందుకు బ్రహ్మదేవుడికి ఎక్కడ పూజలు పునస్కారాలు లేవు. తమోగుణం ఎక్కువగా పాళ్ళలో ఉండగా ఎవడైనా శరీరాన్ని విడిచిపెడితే మహాప్రమాదం. వాడికి మరల మానవ జన్మ అంటూ కూడా మరి లేదు. రెడ్డొచ్చాడు మొదలెట్టరా అన్నట్టు అధోముఖంగా పోతాడు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, విష సర్కిల్లోకి వెళ్ళిపోతాడు. మహా డేంజరు. అంచేత ఎవరికైనా సరే పొరపాటునైనా తమోగుణం ఉండకూడదు. ఈ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా వర్జనీయము, విసర్జించాల. ఎండా చల్లబడిపోయినవి, పాసెక్కిపోయినవి, మర్నాటుకు పులిసిపోయినవి, ఇట్లాంటి ఆహారాన్ని
ఎంగిలి చేయబడ్డవి, ఎవరైనా తినేసి వదిలేసినవి, ఏవైనా తినేసి వదిలేసినవి అని ఇష్టపడతారు అటు తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు. ఈ ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి అన్నటువంటిది సస్తే రాదు. ఈ తమో గుణం పాత్ర ఎవరిది అంటే రామాయణంలోన రాక్షసుల్లో కుంభకర్ణుడిదే అని అర్థం. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? తింటాడు, నిద్ర చేస్తాడు. ఒరే వీడు కుంభకర్ణుడిలాగా ఉన్నాడు రా అని అంటాం మనం. అంటే కుంభకర్ణుడి పాత్ర ఇది. వాడికి ఇంకొకటే లేదు, తినడమో నిద్ర చేయటమే. కుంభకర్ణుడిలాగా ఉన్నారని అంటారు. మూలాధారం నుండి ఎప్పుడైతే కిందికి వచ్చిందో తమోగుణం ప్రారంభమైంది. దాన్ని బ్రహ్మ, తమోగుణం బ్రహ్మ. స బ్రహ్మ స విష్ణు. రెండవది ఏంటి? రజోగుణం. రజోగుణం విష్ణువు. ఈ రజోగుణం అన్నటువంటిది ఎవరికైతే ఎక్కువ పాల్లో ఉంటుందో కట్వ ఆమ్ల లవణ అత్యుష్ణ తీక్ష రోక్ష యథాహీనం ఆహారం రాజస ప్రేమ. రజోగుణం ఉన్నటువంటి వారు ఎక్కువ పులుపు కావాలి, ఎక్కువ కారం కావాలి, వేడిగా ఉండాలి, ఇటువంటివి అధికంగా ఉన్నటువంటివి తను ఇష్టపడతాడు. ఇది రజోగుణ సంబంధీకులు. రజోగుణ విష్ణువు అలంకార ప్రియుడు. ఎప్పుడు కుండలాలు, గద, శంకు, చక్రము అలంకారం ఉంటుంది. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఎక్కువ అలంకరణకు, శరీరానికి అలంకరిస్తారు. రజోగుణం తాలూకు ప్రభావము ఇది విష్ణుతత్వము అని చెప్పారు. తమోగుణము, రజోగుణము విష్ణుతత్వము. ఈయన రాక్షసుల్లోనూ రావణ బ్రహ్మ. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రజోగుణం ఎక్కువ పాల్లో ఉన్న వాళ్ళు సత్కర్మలు కొన్ని చేస్తారు, దుష్కర్మలు కూడా పక్కనే సమపాల్లో నడిపించుకుపోతారు. దుష్కర్మలు చేస్తారు, సత్కర్మలు చేస్తారు. ఈరోజు కర్మని భారత రజోగుణము కర్మలు యందు ప్రేరణ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. ఈ రజోగుణానికి సాంకేతికం ఎవరు? రావణ బ్రహ్మ. శివభక్త దురంధరుడు, చాలా గొప్పవాడు, మహామేధావి. కానీ ఆ సీతాదేవిని తీసుకొచ్చి లంకారాజ్యంలో ఉంచినందువలన ఆ లంకకు సేటు వచ్చి రాక్షస కులాలంతటిని కూడా నాశనం చేసుకున్నాడు. అంత బుద్ధివంతుడు, అంత గొప్పవాడు. కానీ ఆ రజోగుణం చేత శుభకర్మలు చేశాడు, అశుభకర్మలు చేశాడు. అలాగే మానవుడు కూడా ఈ రజోగుణం ఉన్నవాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తుంటారు ముందుకొచ్చి. ఆ తదుపరి కొన్ని అపసవ్యమైనటువంటి పనులు కూడా చేస్తారు. అందుచేత శుభకర్మలు, అశుభకర్మలు మిళితమై ఉంటాయి రజోగుణంలో. ఈ రజోగుణం ఉన్నటువంటిది విష్ణుతత్వం అని చెప్పి మన మహర్షులు వక్కానించారు. ఈ రజోగుణంతో చేసినటువంటి కర్మలకు రిజల్ట్ రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణంతో ఎవరు ఏం చేసినా దానికి రిజల్ట్ దుఃఖము అని చెప్పారు. కాబట్టి రజోగుణంతో చేసిన ప్రతి కర్మ కూడా దుఃఖానికి కారణమవుతుంది. రజోగుణం దేనివల్ల వచ్చింది? రజసస్తు ఫలం దుఃఖం అన్నారు. మూలాధారంలో నుండి ఎప్పుడైతే ఆగ్నేయ చక్రంలోకి వచ్చాడో అధోముఖంగా వచ్చి తామసుడయ్యాడు. అదో తిష్టంతి తామస, మధ్య తిష్టంతి రాజస. మధ్యంలో ఉండిపోయేటప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ రజోగుణం దేనివల్ల కలిగింది? వాయునా ప్రేరితే రజ. జీవశక్తి ఎప్పుడైతే ముఖ్య ప్రాణంలోంచి వృత్తి ప్రాణంలోకి వచ్చి చర్యలు సాగుతున్నాయో ఇంద్రియాదుల ద్వారా, దానికి రిజల్ట్ దుఃఖం అని చెప్పారు. ఈ రజోగుణం కలగడానికి కారణం కార్యకారణాల్ని విచారణ చెయ్యాలి సాధకుడు. వాయునా ప్రేరితే రజ. ఈ ముఖ్య ప్రాణంలోంచి వృత్తి ప్రాణం అన్నది కిందికి వచ్చి రజోగుణం కలిగింది. ఈ రజోగుణంతో చేసిన కర్మలకు రిజల్ట్ దుఃఖము. అయితే ఈ రజోగుణము కలగడానికి కారణం వాయువు అయితే మరలా ఆ రజోగుణాన్ని పోగొట్టుకునేది ఎట్లా? వాయునా ప్రేరితే మేఘ. వాయుని మేఘోత్పత్తి కావాలంటే ఏం చేయాలి? వాయువు ప్రేరణ చేత మేఘోత్పత్తి అవుతుంది. అయ్యో గాలి దిగింది, మేఘం ఉత్పత్తి అయిందని మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం సృష్టిలో. మరలా మేఘం పోవాలి, చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? పునస్థే లయులీయతే. మరలా వాయువు చేతనే ఆ మేఘము
చేంజ్ అయిపోద్ది. అలాగనే మనము ఈ ప్రాణాయామంలో రహస్యాలు ఏంటంటే అధో తిష్టంతి తామస, మధ్యే తిష్టంతి రాజస, ఊర్ధ్వం గచ్చతి సత్వత, సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఈ రజోగుణం పోవాలి అంటే ఊర్ధ్వానికి ఎక్కడైతే ప్రాణం పుట్టిందో అక్కడికి నడిపించి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఇప్పుడు సత్వగుణం కావాలి మనకు. సత్వగుణం ఎవరు? ఈశ్వరుడు. అందుకే మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతము సుషుమ్నా సూర్యభా తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. కిందికి వచ్చి సబ్రహ్మ సవిష్ణు సరుద్ర. ఇప్పుడు రుద్రుడు కావాలి అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదించాల. భేదించుకొని స్వస్థానానికి చేర్చాల జీవుణ్ణి. ఎచ్చటి నుండి వచ్చి అచ్చటికేగుట ప్రాణికోటికి నైజము. మరణము అంటే అర్థం ఏంటంటే ప్రాణము తన స్వస్థానంలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ కఫం కప్పేస్తుంది. కఫము వైతరినేనది. కఫమే యముడు, కఫమే పాపము, కఫము అన్ని రోగాలకు కారణము. కఫం కప్పేటప్పుడు మనిషి చనిపోయేటప్పుడు చూడండి, ఎగశ్వాస వస్తే మనిషి బ్రతకడు అని చెప్పి మనకు అర్థం అవుతుంది. ఎగశ్వాస వచ్చిందని చెప్పి ఆయనకు బ్రతకడం కష్టం అని చెప్పి ఆయనకు వేడి పుట్టడం కొరకు డాక్టర్ని తీసుకొచ్చి చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఇక బ్రతుకుతాడా సస్తాడా అన్నటువంటి మూమెంట్లోనూ డాక్టర్ని తీసుకొచ్చి ఆ కఫం కరిగించేదానికి గాను ఇంజక్షన్లు చేస్తారు. దానివల్ల కఫం కరిగితే మరలా ఊర్ధ్వానికి జీవుడు పోయి సుఖంగా ఉంటాడు. కరగకపోతే అక్కడ కఫం కప్పి గడ్డగట్టిస్తే అది అటు ఇది ఇటు. తన స్వస్థానంలోనే అది ఉంటుంది ముఖ్య ప్రాణము. ఈ వృత్తి ప్రాణం అన్నది అధోముఖంగా పోతుంది. ఇలా చేసినటువంటి సంస్కారం టేప్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే నిద్రకు పూర్వం ఉన్నటువంటి జ్ఞాపకమే లేచిన తర్వాత వస్తుంది. ఇంతవరకు ఏ సాధనలు చేశాడో ఏమి చేశాడో శుభకార్యాలో అశుభకార్యాలు అవి టేప్ అయిపోయి ఉంటాయి. దానికి అనుగుణ్యంగా మళ్ళీ నడుచుకుంటుంటాడు. అందుకు సత్వం సుఖీ అన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఊర్ధ్వానికి గచ్చతి అంటే తీసుకొని పోవాలి. సత్వం సుఖీ. సత్వానికి ఎప్పుడైతే తీసుకుపోయాడో ఊర్ధ్వానికి ప్రాణాన్ని, సత్వం సుఖీ సుఖిస్తాడు. సత్వా సంజాయతే జ్ఞానం. సత్వం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానోదయ కైవల్యం. కైవల్యాన్ని జ్ఞానం చేత మోక్షానికి అర్హత వస్తుంది. జ్ఞానోదయ కైవల్యం. కైవల్యం అంటే విడుదల, మోక్షం విడిపోతుంది. దుఃఖ నివృత్తియే మోక్షము. మోక్షం అంటే ఎక్కడో లేదు. నమోక్షం నవతలం పృష్ఠే, ఆకాశంలో లేదట. నా పాతాలే పాతాళంలో లేదట. నా భూతలే భూమి మీద ఎక్కడ లేదట మోక్షం. సర్వసింతా వివర్జిత. సర్వసింతలు ఎవడైతే విడిచిపెట్టేస్తాడో వాడికి మోక్షం వస్తుంది. అందుకు ఈశ్వరుడు ఎప్పుడూ కూడా సత్వగుణ సంపన్నుడు కాబట్టి యథార్థం తెలుసుకోవడం కొరకు సత్వం కలిగి ఊర్ధ్వానికి తను ధ్యానం చేసుకొని ఉంటాడు. ఈశ్వరుడు దిగంబరుడు. ఆయనకు దిక్కులే, ఆయనకు అంబరం. ఆ అంబరం అంటే ఆకాశం. ఈ సృష్టి అంతా నిండుకొని ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో దానిని తెలుసుకొని సత్వగుణంలో జ్ఞానోదయం అయ్యి తనకు తానుగా మనస్సును నిలుపుకొని తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు. అందుకు సత్వం సుఖీ. సత్వా సంజాయితే జ్ఞానం. జ్ఞానాదేవ కైవల్యం. కైవల్యాన్నే పొందుతాడు. సత్వగుణం కావాలంటే తపస్సు చెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా. తపసా ప్రాప్తితే సత్వం. సత్వా సంప్రాప్తితే మనసా. మనసా ప్రాప్తితే ఆత్మ. ఆత్మ పూజ్య నివర్తతే. మైత్రేయోపనిషత్తులో మైత్రేయులు వారు చెప్తారు. తపస్సు చేస్తే సత్వగుణం కలుగుతుంది. కృష్ణుడు ఏదైతే చెప్పాడో భగవద్గీతలోనూ ఇక్కడ మైత్రేయుడు మైత్రేయోపనిషత్తులో అతను అదే చెప్తున్నాడు. సర్వజ్ఞులైనటువంటి వాళ్ళు చక్కగా అన్ని తీసుకొచ్చి యథార్థానికి చెప్తారు. తపస్సు చేస్తే ఊర్ధ్వానికి పోతే సత్వగుణం కలుగుతుంది. కృష్ణుడు చెప్పాడు,
ఇక్కడ మైత్రేయుడు కూడా తపసా ప్రాప్తితే సత్వగుణం కలుగుతుంది. సత్వా సంప్రాప్తితే మనస, సత్వగుణం వల్ల మనస్సుకు విషయం తెలియబడుతుంది, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి అవలోకన చేసి శుద్ధ మనస్సు అవుతుంది. మనసా ప్రాప్తితే ఆత్మ, అట్టి మనస్సుకు ఆత్మానుభూతి కలుగుతుంది. ఆత్మ పూజ్య నివర్తతే, ఆత్మసత్వం తెలుసుకున్నటువంటి వారికి ఇక చెయ్యవలసినటువంటి శేషించి ఏ కర్మ ఉండదు. జ్ఞాని అయినటువంటి వారికి ఏ కర్మ చేసినే పర్వాలేదు, కర్మ చెయ్యకపోయినా పర్వాలేదు. జ్ఞానోదయం అయిన తరువాత కొంతమంది సదా కర్మలు చేస్తూనే ఉంటారు, కొంతమంది కర్మల వంక వెళ్ళరు. ఎందుకంటే జ్ఞానం కలిగిన తర్వాత, విషయం తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు కర్మలు చెయ్యరు. కొంతమంది సదా లోక శ్రేయస్సు కొరకు, పరోపకారం కొరకు చేస్తూనే ఉంటారు. అందుచేత ఎన్ని విధాలుగా మనం ఆలోచించినా సత్వగుణం కలగాలంటే తపస్సు చేయాలి. ఈ తపస్సు చేయటం కొరకు గడ్డాలు మీసాలు పెంచి భారీ పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు. యోగా సంజాయితే జ్ఞానం, యోగం చేస్తూ ఉంటే జ్ఞానోదయం కలుగుతుంది. ఊర్ధ్వానికి జీవుడు పోతాడు కాబట్టి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాత్ యోగం ప్రవర్తతే, జ్ఞానం కలిగిన తర్వాత యోగం చేస్తాడు. యోగం చేస్తే జ్ఞానం కలుగుతుంది. అది భగవద్గీతలో స్వామి చెప్తారు, యోగా సంజాయితే జ్ఞానం, జ్ఞానాత్ యోగం ప్రవర్తతే, యోగ జ్ఞాన పరో నిత్యం సయోగి నప్రణశ్యతే. యోగి అయినటువంటి వాడు యోగం చేస్తాడు, యోగం చేస్తే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత యోగం చేస్తాడు, యోగం చేస్తే జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానం చేత ముక్తిని పొందుతాడు. అందుకు యోగము జ్ఞానము రెండిటినీ సమపాల్లో సాధకుడు అభ్యసించాలి. యోగం చేస్తే సరిపోదు, ఎందుకు చేస్తున్నాడో వాడికి అర్థం కాదు, కిందికి మీదికి చేస్తే సరిపోదు, సాంఖ్యం కూడా తెలియాలి. యోగా సంజాయితే జ్ఞానం, జ్ఞానాత్ యోగం ప్రవర్తతి. జ్ఞానం ఉండడం చేతనే యోగం చేయగలుగుతాడు, జ్ఞానం లేనివాడు యోగానికి రాడు. ఎందుకు అంటే వాడికి జ్ఞానం కలిగింది కాబట్టి యోగం చేస్తాడు, యోగం చేస్తే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత ముక్తిని పొందుతాడు అని చెప్పి యోగ జ్ఞాన పరోనిత్యం, ఎల్లవేళలా కూడా యోగి అయినటువంటి వారు యోగాన్ని చెయ్యాలి, సాంఖ్యము జ్ఞానాన్ని కూడా అభ్యసించాలి. జ్ఞానం చేతే ముక్తికి వస్తాడు కాబట్టి యోగం చేస్తేనే జ్ఞానం ఉంటేనే ముక్తికి పోతాడు. అందుచేత యోగి అయినటువంటి వారు ఈ రెండింటినీ కూడా అభ్యసించాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. లోకే అస్మిన్ ద్విధ నిష్ఠా పురాపోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగీనాం అని సాంఖ్యయోగంలో స్వామి చెప్తారు. అంటే అన్ని మార్గాల్ని కూడా ఒక పక్కకు పెట్టేశారు కృష్ణుడు. అర్జున, ఈ లోకంలో ద్విధ నిష్ఠ, 2 మార్గాలు ఉన్నాయి. పురాపోక్త మయానగ, సృష్టి ఆది నుండి కూడా నడుపబడుతున్నాయి, మయానగ నా చేత నడుపబడుతున్నాయి. జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానులకు సాంఖ్య మార్గము, కర్మయోగేన యోగేన, కర్మిష్ఠులకు కర్మ మార్గము. ఈ 2 నిష్టలే సృష్టి ఆది నుండి కూడా నా చేత అంటే తత్వమాన్ని కూడా పక్కకు పెట్టేశారు స్వామి. అయితే ఈ 2 మార్గాలు కూడా సాంఖ్యాయ ప్రాప్తితే గమ్యం, జ్ఞానము చేత ఏ గమ్యమైతే చేరుతున్నాడో తద్యోగైరపి గమ్యతే, యోగం చేత కూడా అదే గమ్యాన్ని చేరుతాడు. సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతి న పండిత, సాంఖ్యం వేరు యోగం వేరు అనుకున్నటువంటి వాడు బాలుడు బుద్ధి అంటారు. సాంఖ్యం చేత ఏ గమ్యమైతే చేరుతున్నాడో, నేతి వాక్యముల చేత ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఏ గమ్యాన్ని అయితే పొందుతున్నాడో సాంఖ్యుడు, అలా యోగం చేసినటువంటి వాడు కూడా అదే గమ్యాన్ని చేరుతున్నాడు అని చెప్పి, సాంఖ్యం వేరు యోగం వేరు కాదు అని చెప్పి, పృథగ్బాల ప్రవదంతి నా పండిత, బాలుడు బుద్ధి వాడికి ఏమీ తెలవదు అని చెప్పి, వాడు నా పండితుడు కాదు అని చెప్పి భగవద్గీతలో చెప్పారు స్వామి. కాబట్టి ఈ యోగం అన్నటువంటిది చేస్తే గాని జ్ఞానం కలగదు, జ్ఞానం అన్నటువంటిది లేకపోతే మోక్షానికి అర్హత లేదు. దానికి కాను మనము యోగము చెయ్యాలి, జ్ఞానాన్ని అభ్యసించాలి. సాంఖ్యం అంటే విచారణ చెయ్యాలి. గురువు వక్ర స్థితా విద్య అన్నారు కదా, గురుముఖంగా వినాలి.
వింటే గాని యథార్థము బయటపడదు. యోగం వృత్తి నిరోధం. యోగం ఏమి చేస్తుందని ప్రశ్నిస్తే వృత్తులు నిరోధింపజేస్తుందట. వృత్తులు పోతాయి. ఏమంటే యోగం చేస్తుంటే వృత్తులన్నీ వస్తున్నాయని చాలామంది అనుకోవచ్చు. అది ఎప్పుడు ఆరంభ దశలోనే ఉంటుంది అలాగ సాధకుడికి. ఆ తర్వాత మనస్సే లేకుండా పోతే వృత్తులు ఎక్కడున్నాయి? ఈ మనస్సే ఈ జంఝుమారుతన చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఐక్యమైనటువంటి సుఖాల కొరకు అన్వేషణ చేస్తూ కస్తూరి మృగం మాదిరి బయట అన్వేషణ చేస్తున్నాడు మానవుడు. సుఖం ఎక్కడ బయట లేదు, తనలోనే ఉంది అని తెలిసి యోగం ఎవరైతే చేస్తారో, యోగం వృత్తి నిరోధం. యోగం చెయ్యంగా ప్రాణశక్తి వశం అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చే శ్వాస 12 ఇంచీలు ఉండదు, తగ్గిపోతుంది, లోపలికి ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే లోపల లోబైళ్ళన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి. మదనం చేస్తున్నారు కదా యోగి. ఆ మదనం వల్ల వాతపిత్త కఫాలు కరిగిపోయి ఊర్ధ్వానికి పోతుంది. ఆక్సిజన్ ఎక్కువగా నాడుల్లో చేరుకుంటుంది. ఇక మనస్సు స్వాధీనం అవుతుంది. ఇంద్రియాల్ని కూడా స్వాధీనం చేసుకోగలుగుతాడు. అందుకు యోగం వృత్తి నిరోధం. పతంజలి మహర్షి చెప్తాడు, యోగం వల్ల వృత్తులు నిరోధింపబడతాయి. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధింపబడతాయి. అంటే ఎవడు చేసిన పని వాడిని మానేయమని చెప్పలేదు ఇక్కడ పతంజలి మహర్షి. యోగం చేస్తే చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు పోతాయని చెప్పారు. వృత్తులు పోతే కోరికలు అన్నవి తగ్గిపోతాయి. అభ్యాస వైరాగ్యత నిరోధ. తన మనస్సును ఎవరైనా సరే నిరోధించాలంటే అభ్యాసం కావాలి, వైరాగ్యం కూడా ఉండాలి అని చెప్పి పతంజలి మహర్షి చెప్తారు. కాబట్టి యోగహీనం కథం జ్ఞానం ఓ బ్రహ్మ. యోగతత్వోపనిషత్తులో బ్రహ్మదేవుడుకు మహావిష్ణువు చెప్తాడు, యోగహీనం యోగం లేనిదే జ్ఞానం ఎక్కడొస్తుంది? యోగహీనం కథం జ్ఞానం. జ్ఞానం లేకపోతే నీకు మోక్షం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత యోగాన్ని జ్ఞానాన్ని రెండింటిని అభ్యసించమని యోగతత్వోపనిషత్తులో బ్రహ్మదేవుడు కూడా మహావిష్ణువు చెప్తాడు. యోగతత్వోపనిషత్తులో యమనియమాసనాల్ని కూడా ఆచరించాలి సాధకుడు. అందుకు పతంజలి మహర్షి మన శరీరంలో అంగాలు, కాళ్ళు, చెయ్యులు, కన్ను, చెవి, ముక్కు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. అలాగునే యోగానికి కూడా 8 అంగాలు ఉన్నాయని పతంజలి మహర్షి చెప్తారు. మొదట అంగం ఏంటంటే యమము. యమాన్ని కరెక్ట్గా సాధకుడు ఆచరిస్తే యముణ్ణి జయించినట్టే లెక్క అని అంటాడు పతంజలి మహర్షి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అంగాలు ఉన్నాయి. మన శరీరానికి అంగాలు ఎలాగో యోగానికి కూడా 8 అంగాలు ఉన్నాయని పతంజలి మహర్షి చెప్తారు. కాబట్టి మొట్టమొదటి అంగం ఏంటంటే యమము. యమము కరెక్ట్గా ఎవరైతే సాధిస్తారో యముణ్ణి జయిస్తారంటారు పతంజలి. ఈ యమంలో మళ్ళీ అంగాలు ఉన్నాయి. అహింస, సత్యము, ఆశ్చేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, యమా అంటాడు పతంజలి మహర్షి. అహింస ధర్మాన్ని పాటించాలి. మనోవాక్కాయముల ద్వారా ఏ జీవులకు కానీ ఎవరికి కానీ హింస చేయకుండా ఉండడం అహింసా ధర్మం. అహింసా ధర్మాన్ని బాగుగా పాటిస్తే ఏ జీవులైనా సరే మనల్ని ప్రేమిస్తాయి. ఎందుకంటే ఏ జీవికి కూడా వీడు అపకారం చేయడు కాబట్టి, అందులోనున్నది తనే కాబట్టి పెద్ద పూలు వచ్చినా ఆగిపోద్ది, పాములు వచ్చినా కరవు. ఎందుకు అంటే అహింసా ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి. అహింసో పరమోధర్మం. అహింసా ధర్మాన్ని పాటించినప్పుడు ఏ జీవి కూడా మనకు హాని చెయ్యదు అని పతంజలి మహర్షి యమంలోనూ చెప్తాడు. వేదాల్లో కూడా అహింసో పరమోధర్మం అని చెప్పారు. అన్నిటికంటే మించిన ధర్మం ఏమిటంటే మనోవాక్కాయముల ద్వారా ఏ జీవిని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చెప్పి చెప్తారు. వ్యాసుడు కూడా శ్లోకేన అర్ధశ్లోకేన యథోక్తం గ్రంథకోటిభ్యం, కోట్లాది గ్రంథాల్లో ఉన్నటువంటి యథార్థంగా ఉన్నటువంటి తత్వాన్ని నేను ఒక శ్లోకము కూడా కాదు, అర్ధశ్లోకేన, నేను అర్ధశ్లోకంలోనే కోట్లాది గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తున్నాను. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడను అన్నారు. పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, వాళ్ళని పీడించడమే పాపము అని చెప్పి
వ్యాసులు వారు చెప్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ జీవికి కూడా మనోవాక్కాయముల ద్వారా హింస చేయకుండా ఉండడం అని నేర్చుకోవాలని పతంజలి మహర్షి కూడా మనం చెప్తాం. అహింస సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వెనకాడకూడదు అంటారు. ఎందుకు అంటే సత్యం కొరకే ఈ సాధనలన్నీ ఉన్నాయి. హరిశ్చంద్రుడు ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోలేదు, సత్యం కొరకే పాటుపడ్డాడు. ఆ మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యి విశ్వామిత్రుడు కూడా హరిశ్చంద్ర నీవే గెలిచితివి నేనే ఓడితిని అన్నాడు కడకు. సత్యమే పరమేశ్వరుడు. సత్యం బ్రహ్మం జ్ఞానం బ్రహ్మం అనంతం బ్రహ్మం సత్యజ్ఞానమనంతం బ్రహ్మం సత్యం బ్రహ్మం జ్ఞానం బ్రహ్మం అనంతం బ్రహ్మం సత్యజ్ఞానమనంతం బ్రహ్మం సత్యం బ్రహ్మం జ్ఞానం బ్రహ్మం అనంతం బ్రహ్మం. అందుచేత ఇక్కడ పతంజలి ఏమంటారు, అహింస మార్గాన్ని ఆచరించిన తదుపరి సత్యం ఉన్నది ఉన్నట్టుగా సాధకుడు చెప్పడానికి, సత్యంగా ప్రవర్తించడానికి తయారు కావాలి. అహింస సత్యము ఆస్థేయం. మూడవది క్వాలిఫికేషన్ ఏంటి అమ్మమ్మలోను? ఆస్థేయం. ఏ మాత్రం కూడా దొంగ బుద్ధి ఉండకూడదట. దాచుకునేది దోచుకునేది యోగికి ఉండకూడదని చెప్తున్నారు ఇక్కడ. కొంతమంది ఏంటంటే తన సుఖాన్ని ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగినా ఎంత నష్టం వచ్చినా తన సుఖాన్ని కోరుకుంటారు, దాచుకుంటారు, దోసుకుంటారు. ఇటువంటి వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకు కరోనా వస్తుంది, ఇంకొక మూడోసారి ఇంకేదో వస్తుందని అంటున్నారు. ఏదైనా వస్తుంది, ఎందుకంటే ఆయనకు కోపం వస్తుంది. కోపం రాదా మరి మనం దారి తప్పిపోతే? అందుచేత సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. సత్యంగా జీవన చర్యలు సాగించడం కొరకు ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ సత్యాన్ని చెప్పడానికి కొంతమంది వెనకాడతారు. కాబట్టి ఈ దోసుకుండే బుద్ధి చాలా మందిలో ఉంటుంది. తనకున్నది 10 మందితో పంచుకుంటూ వెళ్ళిపోవాలి. అదంతా మనకు ఐశ్వర్యాన్ని, ఇంత ఐశ్వర్యం నాకు ఉంది అంటే దీన్ని ఎవరు నాకు సంప్రాప్తం చేశారు? పరమేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి అది పలువురితో పంచుకుంటూ పోవాలి. నాకు పరమేశ్వరుడు ఇంత సొత్తుని ఇచ్చాడు కాబట్టి ఇదంతా పరమేశ్వరుడు సొత్తే, నాది అంటూ ఏమీ లేదు, పూతికి పుల్ల కూడా నేను తీసుకురాలేదని చెప్పి తనకు కావలసింది ఉంచి తదితరమైనటువంటిది సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి యోగి అయినటువంటి వారు. అందుచేత ఈ బుద్ధి అన్నటువంటిది వక్రస్థితిలోకి వెళ్ళిపోతుంది కొందరికి. బుద్ధి 4 విధాలుగా ఉంటుంది. బుద్ధి ఒకటే, అది 4 విధాలుగా ఉంటుంది. ఒకటి స్వార్థ బుద్ధి. ఇది ఉన్న వాళ్లే దాచుకుంటారు, దోసుకుంటారు. ఎంతైనా నాకే ఉండాలి, అవతల వాడు ఎలా పోయినా నాకు అవసరం లేదు. అది స్వార్థ బుద్ధి అంటారు మహర్షులు దాన్ని. వాడి స్వార్థం చేత అవతల ఎంత నష్టం వచ్చినా సరే వాడే సుఖంగా ఉండాలి. ఇప్పుడు రాజ్యాలకు మనిషికి తగాదా వచ్చిందంటే స్వార్థ బుద్ధి వల్లే వస్తుంది. నీది నాది నాదే అంటాడు వీడు, స్వార్థ బుద్ధి ఉన్నవాడు. ఇకపోతే ఆ బుద్ధి కొంచెం వికసిస్తే స్వార్థ పరార్థ బుద్ధి అన్నారు. అంటే ఆలోచిస్తాడు, నాది నాదే, నీది నీదే. అవతల వాడు దాని కొరకు వీడు ఆశించడు. పరార్థ బుద్ధి అంటే నా వలే నేను సుఖంగా ఉండాలి, ఆయన కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది స్వార్థ పరార్థ బుద్ధి. అంటే అవతల వాళ్ళు కూడా నా వలే సుఖంగా ఉండాలని కోరుకుంటాడట. ఇది రెండవది. బుద్ధి అంటే 4 విధాలుగా, బుద్ధి ఒకటే 4 విధాలుగా పనిచేస్తుంది. ఒక్కొక్కరు ఇట్లాంటి తత్వాలతో మనసులో నింపుకొని ఉంటారు. ఇక మూడవది ఏంటంటే నిస్వార్థ బుద్ధి. ఏ మాత్రం కూడా ఆయన బుద్ధిలోన, ఆయన మనస్సులోన స్వార్థం అన్నది ఏ కోశాన్ని కూడా ఉండదు. అందుకు మనము
జనాల్లో చూసి వరే చాలా గొప్పవాడురా, చాలా మంచివాడురా, ఏమాత్రం స్వార్థం లేదురా, పరుల కొరకే ఉపకారం చేయటం కొరకు ప్రయత్నం చేస్తాడు, ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేసుకుపోతూ ఉంటాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం జనాల్ని చూసి. అటువంటి వాళ్ళు కూడా, అటువంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా మనకు కానొస్తున్నారు. వాళ్ళు మనం చెప్పుకుంటూనే ఉంటాం వీడు చాలా గొప్పవాడురా అని. అదేంటి? స్వార్థ లేకుండా నిస్వార్థము అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా ఉంటాడు, అది మూడవది. నాలుగవది ఏంటంటే పరార్థ బుద్ధి, తన గురించి ఆలోచించడం. పరులు ఎవరో కాదు, పరమాత్మ స్వరూపులే అని నిరంతరం కూడా పరుల కొరకు యోగి అయి కర్మలు చేస్తూనే ఉంటాడు. యోగస్థుకురు కర్మాని సంఘం తక్వ ధనంజయ సిద్ధ్య సమోభోత్వ సమత్వం యోగ ఉచితే అన్నారు కదా భగవద్గీతలో స్వామి. ఈ యోగం చేసిన తర్వాత బుద్ధి వికసిస్తుంది కాబట్టి ఇటు యోగి కర్మల్లో కల నేర్పరితనం వాడికి తెలుసు. ఏమాత్రం కూడా అక్కడ స్వార్థం అన్నటువంటిది లేకుండా పరుల కొరకు పరార్థ బుద్ధి, కేవలం పరులు సుఖంగా ఉండాలి, తన కొరకు తాను ఆలోచించడం, ఇటువంటి బుద్ధి ఎవరికో కలిగి ఉంటుంది. అందుచేత కార్యం సిద్ధించకపోయిన యోగి కర్మలు చేస్తూ ఉంటాడు. పరార్థ బుద్ధి, అందరూ బాగుగా ఉండాలి, వాళ్ళు సుఖించాలి అన్నని పరుల కొరకు కర్మలు చేస్తూనే ఉంటాడు. అందుకు బుద్ధి ఒకటే కానీ 4 విధాలుగా చర్యలు ఆచరించినటువంటి వాళ్ళు ఉంటారు. స్వార్థ బుద్ధి, స్వార్థ పరార్థ బుద్ధి, నిస్వార్థ బుద్ధి. పరార్థ బుద్ధి కేవలము ఇతరులు బాగుండాలి అన్నటువంటి ఆంక్షలు పెట్టుకొని ఉంటాడు. అటువంటి వాడు చాలా దుర్లభము. అందుచేత ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పారు? అహింస, సత్యము, ఆశ్చర్యము అంటే ఏమాత్రం కూడా దాచుకోడు, పరుల కొరకే అది వినియోగిస్తుంటాడు. స్వామి నాకు ఈ సొత్తు ఇచ్చాడు, ఈ సొత్తుని సద్వినియోగం చేయడమే నా డ్యూటీ అని చెప్పి సరెండర్ అయిపోతాడు స్వామికి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటారు. అటువంటి వారు ఆ పరమేశ్వరుడు మాధవార్పితము కాని మనన మానవును సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు అంటాడు పరీక్షిత్ మహారాజు. ఎప్పుడైతే శమీక మహర్షి పుత్రుడు శృంగి శపించాడో వెంటనే ధనము విడసి మతకధనం వదిలేశాడు, ధనం వదిలేశాడు. హాలి విడసి పశుగృహాలి విడసి, భార్య బిడ్డలు తోట దుడ్డేసి చక్రవర్తి తన రాజ్యం వదిలేసినాడు. రాజు విడియ మనసు రాజీవనైనుపై. మహాత్ములకి ఆపద కలిగితే ఆ రోజు కానీ ఈ రోజుకి కానీ 7 మహర్షులు వచ్చారు, సుఖ మహర్షి కూడా వచ్చాడు. 7 రోజులు భాగవతాన్ని చెప్పి మోక్షానికి పంపించాడు. మోక్షానికి వెళ్ళిపోగలిగినటువంటి అర్హత వారికి ఉంది, పంపించగలిగినటువంటి అర్హత గురువుకు సుఖమహర్షికి కూడా ఉంది. 7 రోజులుండి భాగవతాన్ని ప్రబోధన చేస్తాడు. అంటే 7 రోజుల్లోనే అన్నీ వదిలేసినాడు. ధనము విడసి ధనము విడసి, హాలు విడసి పశుగృహాలు విడసి, రాజు విడియ మనసు రాజీవనైనుపై. పరమేశ్వరుడి మీద మనస్సు పెట్టుకొని 7 రోజుల్లోనే మోక్షానికి పోతాడు పరీక్షిత్ మహారాజు. మనం 7 రోజులు కాదు 7 జన్మలు పడుతుందేమో చెప్పలేము. ఎందుకు అంటే మందగతిలో వెళుతున్నాం కాబట్టి జ్ఞానము లేదు, వైరాగ్యము లేదు. అంటే బహుజన్మలు పడుతుందని కృష్ణుడు పరమాత్మ భగవద్గీతలో చెప్పు, బహూనాం జన్మనాం అని అన్నారు. జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటారు. సర్వము వాసుదేవుడు, సర్వం కిల్లుదం బ్రహ్మము నేహ నానాస్తికించినని తెలుసుకోవడానికి బహుజన్మలు పడుతుందంట. అట్లాగే మాధవార్పితము కాని మనన మానవును సిరి వనదుర్గ చంద్రిక వైభవం అంటారు పరీక్షిత్ మహారాజు. శుకుడు చెప్తాడు పరీక్షిత్ మహారాజుకు, మనస్సు చేత మాధవుడికి అర్పించారట. మనకున్న సొత్తు అంతా కూడా, ఈ దేహం కూడా ఆయనదే, ఉన్నవాడు ఎవరు? వారే కదా. ఈ గృహంలో యజమాని ఉన్నారు, ఆ యజమానిది ఈ సొత్తు, ఈ దేహం కూడా ఆయనదే. ఇది ఆయనకు ఒక పనిముట్టు. కాబట్టి దేహములోనూ దేహి ఉన్నాడు. ఈ దేహాన్ని చూసిన వాడు పసివితో సమానం. దేహం పసితీతి పశువు అన్నారు. ఈ దేహమే నేను అనుకున్నవాడు పసివి. దేహం చూడడం కాదు, దేహంలో దేహి ఉన్నాడు.
ఆ దేహిని తెలుసుకోవడం కొరకు ఈ దేహం వచ్చింది. కాబట్టి మనకున్నది యావత్తు కూడా మాధవార్పితము కాని మనన మానవును సిరి వనదుర్గ చంద్రిక వైభవ అడవిలో కాసిన వెన్నెలంట ఆ ఆస్తి మాధవుడికి అర్పించి అది సద్వినియోగం చేసుకుంటూ పోవాలంట. అట్లాంటి వారు ఎవరో మహానుభావులు ఉంటారు. ఆస్తి ఏమో దొంగ బుద్ధి వారికి ఉండదు, దోచుకోడు, ఉన్నదంతా సద్వినియోగం చేస్తుంటాడు. బావిలో నీరు తోడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. వీడు సద్వినియోగం చేస్తుంటే స్వామి ఇస్తూనే ఉంటాడు. జన్మలకి కూడా ముందుకు పోయినవిడి ఎంత ఐశ్వర్యం ఉంది, పెట్టి పుట్టాడురా వీడు అనే లోకంలో నానుడుంది. జనాలు చూసి వాడిని చెప్పుకుంటారు. ధార్మిక బుద్ధి ఉంది, వాడికి ధార్మికత్వం ఉంది. ఎంత ఆస్తి ఇచ్చాడు పరమేశ్వరుడు, దాన్ని సద్వినియోగం చేశాడు ఇదివరకు, మళ్ళీ ఇప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు? అది ఎవడైతే సద్వినియోగం చేస్తాడో వాడికే ఇస్తాడు అది. కాబట్టి వాడు సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఆస్తి వాడికి దాచుకోవాలన్నటువంటి బుద్ధి ఏమాత్రం కూడా దొంగ బుద్ధి ఉండదు అని. అహింస, సత్యము, ఆశ్చర్యం, కాకపోతే బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యాన్ని కూడా అవలంబించాలి యోగి. అహింస, సత్యము, ఆశ్చర్యము ఏమాత్రం దోచుకోకూడదు. బ్రహ్మచర్యంగా కూడా ఉండాలి. బ్రహ్మచర్యం వీర్య లాభము. పతంజలియే చెప్తాడు, శునకం కూడా సింహం అయిపోతుందట. బ్రహ్మచర్యం లేకపోతే సింహం కూడా శునకం అయిపోతుందని అటు నుండి ఇటు చెప్తారు. బ్రహ్మచర్య వ్రతమే సార్వభౌమ వ్రతం. ఈ తపస్సులు అన్నింటి గమ్యం కూడా బ్రహ్మచర్యమే. బ్రహ్మచర్యం వలన వీర్య లాభం కలుగుతుంది. ఆ వీర్యమే పరమేశ్వరుడు. ఆ శుక్రంలోన అనుస్వరూపుడై ఉంటాడు. అనోరణీయాన్ మహతో మహియాన్. చూడండి, వీర్య కణము ఎంత అణువు. ఆ అణువే విస్ఫోటన చెంది అణుశాస్త్రజ్ఞులు చెప్పారు. కణాది మహర్షి అణుశాస్త్రాన్ని రాస్తాడు. కణాది మహర్షి సద్దర్శనాల్లో కూడా అది ఒక దర్శనం. కణాదుడు అణుశాస్త్రం గురించి చెప్తాడు. వ్యాకరణ శాస్త్రం గురించి పాణిని మహర్షి చెప్తాడు. మాట్లాడే తీరు తెలియాలని పాణిని మహర్షి వ్యాకరణ శాస్త్రం రాస్తాడు. అణుశాస్త్రం గురించి కణాద మహర్షి చెప్తాడు. అణువే విస్ఫోటన చెంది బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించింది. మనస్సు శుద్ధి కొరకు, శరీర శుద్ధి కొరకు యోగ శాస్త్రాన్ని చెప్తాడు పతంజలి మహర్షి. అలాగే విచారణ ద్వారా పరమేశ్వరుని చేరుకోవాలని సాంఖ్య శాస్త్రాన్ని చెప్తాడు కపిల మహర్షి. జ్ఞానం గురించి ప్రస్తావన చేస్తాడు వ్యాస మహర్షి. పూర్వమీమాంస అంటే ముందు స్టార్టింగ్ పాయింట్లోనూ పూర్వమీమాంస పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దాన ధర్మాల గురించి యజుర్వేదంలో ఎక్కువగా ప్రస్తావన వస్తుంది. దానిని తన శిష్యుడైనటువంటి జైమిని మహర్షి పోషిస్తారు. 6 మహర్షులు కూడా సర్వదర్శనాలు రాశారు. ఆ సర్వదర్శనాల్లో కూడా యోగం భగవంతుణ్ణి పొందాలి అని చెప్పి మన ఆర్యులు మనకు ఈ సర్వదర్శనాలు ఇచ్చారు. 6 మహర్షులు 6 దర్శనాలు కూడా రాశారు. ఇప్పుడు స్వరూపుడు భగవంతుడు అనౌరణీయాన్ మహతో మహ్యాన్. అణువు విస్ఫోటన చెంది ఈ సృష్టి అంతా ఉత్పత్తి అయింది. ఇక మనల్ని మనం విచారణ చేస్తే మొట్టమొదట హూ ఈజ్ దిస్, నువ్వెవడివి అని ప్రశ్నే కదా అందరిదున్నాం. రమణ మహర్షి నేను ఎవడినని ప్రశ్న వేయమంటారు. జిడ్డు కృష్ణమూర్తి మై సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు. నేనెవడనో ప్రశ్న వేసి జవాబు వెతుక్కోమంటాడు. అదే ఈశ్వరతత్వం తెలుసుకోవడం అంటే. నేనెవడనో, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలమేంటని విచారణ చేస్తే నేనుకు మూలం తెలియాలి. నేను అంటే దేహం అనుకుంటున్నాడు. నేనే, నాకంటే అన్యంగా సూత్రే మణిగణాయవ, ఒక దారానికి గుచ్చబడిన మనుల వలె ఈ సూత్రాత్మ అన్నటువంటిది అన్ని జీవుల్లోనుంది. అందుకు స్వాములు వారు మోక్ష సూత్రము అన్నారు సిద్ధవేదాన్ని. మోక్షానికి ఒక సూత్రం చెప్పి వదిలేశాడు ఆయన. ఈ సూత్రం ద్వారా మనము స్వామిని చేరుకోవాలి. దీనికి మించినటువంటి విద్య ఎవరు చెప్పడానికి లేదు, చేయడానికి లేదు. దీని ద్వారా గమ్యం చేరుకోవాలి.
సూత్రాత్మ మనలోనే ఉంది. ఆ సూత్రాత్మను తెలుసుకోవాలంటే ఈ జీవుడు దానిని పొందడం కొరకు ప్రయాణం చెయ్యాలి. ఎక్కడ ప్రయాణం చేయాలి? ఆత్మ ఎక్కడుంది? వస్తువు ఒక చోట పెట్టి ఇంకొక చోటు వెతికితే దొరికేదానికి లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా బాహ్యంలోకి వెళ్ళిపోతున్నారు. తన లోపట నుండి బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేటప్పుడు ఏం కనిపిస్తుంది? పదార్థ జ్ఞానమే గాని పరమాత్మతత్వం ఎవ్వరికీ తెలియబడదు. అందుకు బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అంటారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. బాహ్యం ఎప్పుడైతే నిరోధిస్తామో, బాహ్యానికి ఎప్పుడైతే మనస్సు వచ్చిందో ఫుల్యూట్ అవుతుంది. అది ఇది అన్ని సంకల్పాలు వస్తాయి. బాహ్యం పూర్తిగా నిరోధించమన్నారు. మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం. మనస్సుకు ప్రశాంతత వచ్చేటప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది. ఈ ఆత్మ ఎక్కడుందని ప్రశ్నిస్తే ఆత్మబోధలో ఆచార్యులు వారు చెప్తారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, సదా సర్వగతోప్యాత్మ, ఆత్మ లేని చోటే లేదట. నా సర్వత్రా వభాసతే, ఉంది కానీ తెలియబడదు. బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, శుద్ధమైనటువంటి బుద్ధితత్వం కలిగినటువంటి వారికి స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, పైన సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు అంటే సూర్యుడు ఎట్లా ఉన్నాడో బింబం, ప్రతిబింబం కూడా అలాగే కానొస్తుందట. జలానికి చలనం ఉండకూడదు, జలంలో ఏ విధమైనటువంటి చెత్త చెదారం ఉండకూడదు, నిర్మలంగా ఉండాలి నీళ్లు. నీళ్లు నిర్మలంగా ఉండేటప్పుడు స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, ఆ బింబం ఎట్లా ఉందో ఈ ప్రతిబింబం కూడా అట్లాగే కానొస్తుందని చెప్పి ఆదిశంకరులు వారు చెప్తారు ఆత్మబోధలోను. అందుకు మన బుద్ధి శుద్ధం కావాలి. బుద్ధి శుద్ధం అయినప్పుడే స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, తనే ఈశ్వర స్వరూపుడుగా, నాకంటే అన్యంగా ఇంకోటి లేదని త్రోచిపుచ్చి చూస్తాడు. అది ఆత్మ సాక్షాత్కారం. చూసేది చూడబడేది ఒకటైపోతుంది, దృగ్దృశ్యం లేకమైపోతాయి. దృక్కు అంటే చూసే జీవుడు, చూడబడే ఈశ్వరుడు రెండు ఒకటిగా ఉంటారు. అందుకు ఆత్మ ఎక్కడుందని ప్రశ్నిస్తే సర్వత్రా ఉంది, ఆత్మ లేని చోటే లేదు. అసర్వత్రావభాసతే, ఉంది కానీ తెలియబడదు. బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, శుద్ధమైనటువంటి బుద్ధితత్వం కలిగినటువంటి వారికే ఈ ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మదర్శనం కలుగుతుంది అని ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తారు. బుద్ధి శుద్ధమైనటువంటి వారికి ఆత్మతత్వం కలుగుతుంది. సిద్ధిన్ ప్రోక్త యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ జ్ఞాననిష్ట పరిసమాప్యతే అని 18వ అధ్యాయంలోన 50వ శ్లోకంలో చెప్తారు. అర్జున, నీ బుద్ధి శుద్ధం కావాలంటే, శుద్ధమైనటువంటి బుద్ధికి సిద్ధిని పొందాలి, జ్ఞానం ఉన్నది ఉన్నట్టు తెలియాలనంటే యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే, బ్రహ్మతత్వం ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా నీకు తెలియాలనంటే, సిద్ధిని పొందాలంటే, జ్ఞానం నీకు కావాలంటే వివిక్త స్థలవాసి, ఒంటరివాడిగా వెళ్ళిపో. లగ్వాసి, తక్కువగా భోజనం చెయ్యు. ప్రతిదినం హుంజిద ఔషధము, ఆకలి అన్నటువంటి రోగాన్ని కల్పించాడు స్వామి. దానికి రోగానికి మందు ఎట్లా తింటామో అలాగునే ప్రతిదినం హుంజిద ఔషధం, ఒంటరివాడిగా వెళ్ళిపోమన్నారు మొట్టమొదటి సాధకుణ్ణి. ఎందుకు అంటే, ఆయన ఒక కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కొని కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ రాకపోవడం, జనాలు తొక్కిస్తాడు, యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రమాదంలో పడిపోతాడు. అలాగని ఏమీ తెలియకుండా మనం పుస్తకాలు చదువుకొని పూజలు చేసి అది దేవుడు ఇది దేవుడు, అక్కడ పిచ్చుకోకలాగా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ గురువు ఈ గురువు అంటాడు. ఏమీ లేదు, తెలవదు. ఎందుకు అంటే తిరుగుతున్నాడు, కానీ వస్తువు ఎక్కడుందో వస్తువునిచ్చే జ్ఞానంలో పొరబడి తిరుగుతుంటాడు. అలాగని కారు కొనుక్కున్నవాడు డబ్బు ఉంది కదని కారు కొనుక్కున్నాడు, జనాల్లోకి తీసుకెళ్తే యాక్సిడెంట్ జరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? కారు కొనుక్కొని మోస్ట్ సీనియర్ డ్రైవర్ని పట్టుకొని ఆయన డ్రైవింగ్ చేస్తుండగా ఆ పక్కలో ఈయన కూర్చొని ఆయనతో వెళ్తూ ఉంటే, ఇట్లా ఇది బ్రేక్ చేయాలి, ఇట్లా స్పీడ్ పెంచాలి, ఇట్లా మధ్యంలో వెళ్ళాలి అని చెప్పి ఈ డ్రైవర్ పక్కనుంటే ఆయనకు అది నడిపేదానికి నేర్పుతాడు.
అప్పుడు కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత తన పనుల కొరకు ఆ కారుని వినియోగించుకొని తనే స్వయంగా ప్రయాణం చేయగలుగుతాడు. కానీ ముందు ఎవరు కావాలి? డ్రైవర్ కావాలి. కారు కొనుక్కున్నాను కాదని చెప్పేసి డ్రైవింగ్ కొరకు తయారైతే అవదు. దానికి ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. ఎవరు లేని జనాల్లోనికి కారును తీసుకొని ఒక సీనియర్ డ్రైవర్ని పట్టుకొని అక్కడికి వెళితే ఆ మెలకువలన్నీ కూడా ఆయన చెప్తాడు. ఆయన చెప్పేటప్పుడు ఈయన నేర్చుకున్న తర్వాత కారుని తనకు తానుగా తన పనుల కొరకు వినియోగించుకోగలుగుతాడు. అలాగునే నీకు ఉన్నది ఉన్నట్టు జ్ఞానం సిద్ధించాలంటే ఓ అర్జున, వివిక్త స్థలవాసి, ఒంటరివాడిగా వెళ్ళిపో. లఘువాసి, తక్కువగా భోజనం చెయ్యు, ఔషధంలాగా. యత వాక్కాయ మానస, వాక్కుని మనస్సుని ధ్యానయోగ పరోనిత్యం. వైరాగ్యం సముపాశ్రిత, వైరాగ్యం ఉండాలి. ఇట్లా త్యాగం చెయ్యాలంటే ముందు వాడికి ఏం కావాలి? వైరాగ్యం ఉంటేనే ఏకాంత ప్రదేశానికి వెళ్తాడు. వివిక్త స్థలానికి ఎవడెళ్తాడు? ఏ కొండగుహలోనుకో, ఏ నదీ తీరంలోనుకో, ఊరు అవతల ఏదో వనములోనుకో వెళ్ళిపోవాలని అంటే, వాడికి జ్ఞానం కొరకు సిద్ధించాలి అంటే, ఉన్నది ఉన్నట్టు తెలియాలని అంటే ఏకాంతంగా ఒక్కడుగా కూర్చోవాలి. నిరంజన్ ఒక్కడుగా ఉండేటప్పుడు ఏ మల ఆవరణ దోషాలు వదిలేసినాడు. వాడికి ప్రపంచం గురిండే తెలవదు. 8 ఏళ్లలో ప్రపంచం ఏంటో నాకు తెలవదు. అందుకు నాకు ఈ స్థితిని కల్పించాడు స్వామి. అంచేత ప్రతి ఒక్కరూ స్వామికి సరెండర్ అయిపోయి నీ ఇంటిలో నుండు చక్రవర్తితనం చెయ్యు. ఒంటరివాడిగా ఉండడం నేర్చుకోవాలని అంటే ముందు ఒంటరివాడిగా ఉండు. నీ అవకాశాన్ని బట్టి ఒక కుటీరమో ఒక రూమో నీ ఇంటిలోనే ఏర్పాటు చేసుకొని కాలాన్ని వినియోగించుకొని, కాలో జగత్పక్ష, కాలంలోని నీకు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఆ కాలాన్ని వినియోగించుకొని శబ్దాద్ విషయాన్ రాగద్వేషం యుధస్య, శబ్దస్పర్శాలు లేనటువంటి చోటుకు వెళ్ళిపోమంటాడు స్వామి. దేనియందు అనురాగం ఉండకూడదు, ద్వేషం కూడా ఉండకూడదు. ద్వేషం ఉంటే అదే కనిపిస్తాయి. అనురాగం ఉంటే మరి అది కావాలన్నటువంటి మమకారం కూడా వస్తుంది. రాగద్వేషం. లఘువుగా భోజనం చేస్తూ ఒంటరివాడిగా వెళ్ళిపోయి ధ్యానయోగం నిరంతరం కూడా ప్రయోగం చేస్తూనే ఉండాలి. ఏక్ నిరంజన్ దో గడబిడి తీన్ లటపట. అందుచేత ఏకాగ్గా వెళ్ళిపోవాలి యోగి. ఏకాగ్గా వెళ్ళిపోయేటప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది అర్జున అని స్వామి ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ శ్లోకం. భగవద్గీత ఎత్తు, ఈ 4 శ్లోకాల ఎత్తు. ఏకాంతానికి వెళ్ళిన వాడికే ఇది తెలుస్తుంది. త్రాచు ఉంది, త్రాచులో వేసి చూస్తే ఈ 4 శ్లోకాలు బరువైపోతాయట. భగవద్గీత 701 శ్లోకం ఏది ఉందన్నారు కదా, ఈ 4 శ్లోకాలే బరువైపోతాయట. ఆ 4 ఏంటి? 18వ అధ్యాయంలోన 50, 51, 52, 53, 4 శ్లోకాలు మాత్రమే సిద్ధిని పొందాలి. యథాతథంగా జ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియాలంటే అర్జున వెళ్ళిపోయి ధ్యానయోగం నిరంతరము ఒక్కడిగా ఉండి సాధన చేసుకో. దేని యందు కూడా అనురాగం ఉండకూడదు. ఎవరిని కానీ దేనిని కానీ రాగద్వేషం, రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. రాగమున్నా ప్రమాదమే, అనురాగం ఉంటే దాన్ని వదలలేడు. ఆ అనురాగం చేత కదా దశరథుడు చచ్చాడు. ఎంతటి గొప్పవాడు కూడా. రాముడి యందు అనురాగము, ప్రేమతత్వం, రాముడు వెళ్ళిపోయాడు కాదని చెప్పేసి కుమిలిపోయి చచ్చాడు దశరథుడు. ఇది మహాప్రమాదం. అందుకు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? రాగము ఉండకూడదు దేని మీద, ద్వేషం కూడా ఉంటే అదే కనిపిస్తుంది. ద్వేషం అంటే బుద్ధికి ద్వేషం ఉండేటప్పుడు అవి మైండ్లోకి వచ్చేస్తాయి. అందుచేత రాగద్వేషం, ఈ రాగద్వేషాలు విడిచిపెట్టిమన్నారు. ఇకపోతే పతంజలి మహర్షి ఇక్కడ ఏం చెప్తారో, యమము, నియమము, అహింస, సత్యము, ఆస్థేయం, బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలని అంటారు. ఈ బ్రహ్మచర్యం అన్నటువంటిది చాలా గొప్పది, సార్వభౌమ వ్రతం ఇది. తైలేక్షయ యథాదీపం నిర్వాణం అధిగచ్చతి. తైలం లేకపోతే జ్యోతి ఘనమైపోతుంది. అట్లాగే ఇందులో వీర్యం సరిపడగా లేకపోతే రోగాలకు, రుగ్మతులకు, అజ్ఞానానికి గురైపోయి
నాశనం అయిపోతాడు మానవుడు. కాబట్టి బ్రహ్మచర్యం వీరి లాభం. దీని కొరకు అనేకమైనటువంటి మెలకువలు మన ఆర్యులు మనకు చెప్పారు. వాటిని పాటిస్తూ ఉండాలి. ఇప్పటికీ కూడా పెద్ద కుటుంబాల్లో మారువాడిసి సమయం వచ్చేటప్పుడు భోజనాలు అన్నీ చేస్తారు. రేపు నువ్వేం చేయాలని నియంత్రించుకుంటారు. ఆయన రూమ్కి ఆయన వెళ్ళిపోతుంటాడు. జ్ఞాని ఒంటరివాడిగా ఉంటాడు. చూడండి, ఈరోజు మనం ఏం చేస్తున్నాము? మా అమ్మాయికి డబల్ కాటు మంచం ఇచ్చామండి, మా అమ్మాయికి అవేవో ఇచ్చామండి అని చెప్తారు గొప్పలు. ఎంత మూర్ఖులు! అగ్నికుండ సమానారి ఘృతకుండ సమోనరహ సంసర్గీన విలీయతే. అగ్నికుండ వంటిది స్త్రీ, నేతికుండ వంటి వాడు పురుషుడు. ఆ రెండు దగ్గరకు వస్తే అగ్నికుండ నేతికుండ దగ్గర ఉంటే కరగకుండా ఉంటుందే? అందు స్త్రీ దోషం కానీ పురుషుడు దోషం కానీ ఏమీ లేదు. అందుచేత ఇది మనం కొంచెం గమనించి పిల్లలకి ఎలా బ్రహ్మచర్యం కాపాడుకోవాలి, మనం ఏ విధంగా బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలి, బ్రహ్మచర్యం వలనే కదా అంతటి గొప్పవారయ్యారు. దయానందుడైతేనేమి, వివేకానంద స్వామి అయితేనేమి, అలాగే భీష్ముడు వారు చరిత్ర ఉంటే మహా గొప్పవాడు భీష్మ పితామహుడు. బ్రహ్మచర్యం వాళ్ళంత గొప్పవారయ్యారు. కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రా స్వహస్రాదుహిత్ర, కన్న తల్లితో కానీ, తోబుట్టుతో కానీ, సోదరితో కానీ ఏకాసనం మీద వివిక్త ఆసనం, ఒంటరివాడిగా ఏకాసనం పైన ఉండకూడదు అని చెప్పి జైమిని మహర్షి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి బ్రహ్మచర్యం కాపాడుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశులు అవి ఉంటాయి కదా, శరీరం శుద్ధి కొరకు ఉపవాసం కూడా ఉండాలి. లేదా లఘు భోజనం చేసి శరీరాన్ని ఎప్పుడు కూడా బ్లడ్ ఫిల్టర్ చేసుకొని వీర్యాన్ని శుద్ధి చేసుకొని ఉండాలి. శుద్ధి చేసుకొని ఉంటే వాడికి ఏ విధమైనటువంటి ప్రమాదం కూడా ఉండదు. ఎందుకు అంటే పాదరసాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాగే వీర్య రక్షణ చేసుకోవటం కష్టము. వీర్య రక్షణ అన్నది చేసుకున్నప్పుడే, బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని మన ఆర్యులు 12 ఏళ్ళు వనవాసంకి వెళ్ళారు పాండవులు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు రామచంద్రులు వారు. 12 ఏళ్ళు గురు శుశ్రూష చేసి బ్రహ్మచర్యంగా ఉండి ఆ తదుపరి విద్యనంతటి అభ్యసించి 25 ఏళ్ల తరువాత గృహస్థుకు రావాలని చెప్పి ఉంది. అందుకు మొట్టమొదట ఆశ్రమం ఏది? బ్రహ్మచర్య ఆశ్రమం. వాడు చక్రవర్తి కొడుకు కావచ్చు, ముష్టెత్తుకున్న వాడు కొడుకు కావచ్చు. గురువు దగ్గరికి వెళ్ళి చల్లనీటి స్నానం, శిరస్నానం చేసి ఏకోజావున తుంగసాప వేసుకొని నేల పండుకోవాలా, భిక్షాన్నం తీసుకురావాలా, అది వంట చెయ్యాలా, గురువు గారికి పెట్టాలా, తాను తినాలా. పూర్వం అందుకు వాళ్ళంతటి మహోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడానికే కారణం. బ్రహ్మచర్యంలో వేదశాస్త్రాలు మర్మం అంతా కూడా ఆచార్యులు వారి దగ్గరికి వెళ్ళి 25 ఏళ్ల వరకు కూడా బ్రహ్మచర్యంగా ఉండి విద్యని అభ్యసించాల. బ్రహ్మచర్య ఆశ్రమం పూర్తయిన తరువాత గృహస్థుకు రావాలి. పునాదులు లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అందుకు ఓటి కుండలో నీళ్లు పోస్తే ఉంటాయా? అవి స్రవిస్తూనే ఉంటాయి, నీళ్లు నిలబడవు. అలాగునే ఈ బ్రహ్మచర్యం లేనందువలన పిచ్చి కుక్కలాగా ఆ గురువని, ఈ గురువని, ఆ శాస్త్రమని, ఈ శాస్త్రమని చదువుకుంటున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఎవరికి కూడా పట్టు చిక్కటం లేదు. బ్రహ్మచర్యం సార్వభౌమరథము. కాబట్టి బ్రహ్మచర్యము అని చెప్పి పతంజలి మహర్షి చెప్తారు. అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహ. ఈయన చేస్తున్నది మంచి పని చేస్తున్నారు, ధ్యానం జపం చేసుకుంటున్నారు. మనం చేయలేము, ఈయనకు వస్త్రం ఇద్దాము, లేకపోతే కొంత ద్రవ్యం ఇద్దాము, లేకపోతే కొన్ని వస్తువులు ఇద్దామని ప్రయత్నిస్తారు కొంతమంది. మనం చేయలేము పని అంచేత వారు చేస్తున్నారు, వారికి ఏదో కల్పిద్దాము, లేకపోతే ఆశ్రమంలో యోగం చేసుకుంటున్నారు, వాళ్ళకు బిల్డింగ్ భవంతి కడదాము, వాళ్ళకు మార్గాన్ని శుద్ధి చేద్దాము, వాళ్ళకు కావలసిన వనరులన్నీ ఏర్పాటు చేద్దామని చెప్పి వస్తారట. వస్తే యోగి అయినటువంటి వాడు పరిగ్రహించవద్దు అన్నారు, పుచ్చుకోకు అన్నారు. పుచ్చుకుంటే ఏమవుతుంది? నీ తపస్సులో పాలు వాడికి పోతుంది.
అయితే ఇప్పుడు మనం పుచ్చుకుంటున్నామా లేదా? కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను. చేస్తున్న కర్మల్లో చేయని వాళ్ళం అయి ఉన్నాము, చేయని కర్మల్లో చేస్తున్నాము. ఎప్పుడు పుచ్చుకోకూడదు? నేను తపస్సు చేస్తున్న కాలంలో పుచ్చుకోకూడదు. ఇప్పుడు నేను పుచ్చుకుంటున్నానా లేదా? పుచ్చుకుంటున్నాను, పుచ్చుకోలేదు. ఎందుకు? తనలోని ఇవన్నీ జరుగుతుండేటప్పుడు మనం ఎవరు ఇచ్చేదానికి? పుచ్చుకుండేది ఎవడు? ఇచ్చేవాడెవడు? ఇచ్చేది తనే, పుచ్చుకుండేది తనే అయినప్పుడు నువ్వెక్కడ కర్మ చేస్తున్నావు? అందుచేత కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూస్తున్నవాడు యోగి నేర్పరి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. పద్మపత్రమివాంబస. ఎవరికో ఏదో పుణ్యం పురుషార్థం కావాలంటే వచ్చి చేసుకుంటున్నారు. మనకేం సంబంధం? మనకు సంబంధం లేదా? మరి చేస్తున్నాం కదా. సంబంధం ఉంది లేదు. అంచేత కర్తృత్వ భావం లేనప్పుడు మనం కర్మ చేసిన కూడా చేయని వాళ్ళం అయిపోయినాం. కాబట్టి పరిగ్రహ, ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకోకు అంటే ఒంటరిగా ఉండేటప్పుడు వాడికి ధనము అవి ఉండ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చినా కావాలి, ఆయనే చూసుకుంటాడు, మనకేం సంబంధం? అందుచేత అది అలా జరుగుతూనే ఉంటుంది. యోగి పనులు జరుగుతూనే ఉంటాయి. ఆప్తకాముడు యోగి, తనకేమీ కోరుకుండదు కాబట్టి ఆయన పనులు జరుగుతూనే ఉంటాయి. తనదంటూ కూడా అహంకార మమకారాలు లేవు కాబట్టి యోగి పనులు జరుగుతూ ఉంటాయి. తదితరమైనటువంటి పనులు నేను చేస్తున్నాను, నేను ఇచ్చాను, నేను పుచ్చుకుంటాను కాబట్టి అహంకార మమకారాలు ఉంటున్నాయి. కాబట్టి వీడి చాలా ఇబ్బందికి గురైపోతుంటాడు. వాడు ఆప్తకాముడు, యోగి ఆప్తకాముడు. స్పృహ, వాడికి స్పృహ ఉండదు. అది కావాలి, ఇది కావాలి, ఇది తినాలి, అది తినాలి అనుకోడు. కాబట్టి వాడి చుట్టూ అన్నీ కూడా ఉంటాయి. ఆయన పనులు ఈశ్వర సేవ కొరకు వినియోగించుకుంటాడు కాబట్టి అన్నీ ఉండనే ఉంటాయి. దానికి గాను మన ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాల్ని పోగొట్టుకోవాలి. యథాపర్వత ధాతూనాం దహ్యంతే దహన్మలాం తదేంద్రియ కృతాదోష దహ్యంతే ప్రాణ నిగ్రహాత్. ఓ రామా అని వశిష్ఠులు వారు రామచంద్రుడు వారితో చెప్తున్నారు యోగ వాసిష్టంలో. యథాపర్వత ధాతూనాం, పర్వతంలో ధాతువులు అంటే ఔషధాలకు తీసుకొచ్చి, ఔషధాలకు సంబంధించినటువంటి తీసుకొచ్చి పుటం పెడతారు. పుటం పెట్టి అటు శుద్ధి చేసి రోగాల్ని నయం చేసుకుంటారు. అప్పుడు పుటం పెట్టిన తర్వాత అవి శుద్ధి అయ్యే రోగాల్ని నయం చేస్తాయి ఆ ఔషధులు. తద్వత్తుగా యథాపర్వత ధాతువున, పర్వతంలో ఉన్నటువంటివన్నీ తీసుకొచ్చి మూలికలు వాటిని పుటం పెట్టి శుద్ధి చేసి రోగాలకి నయం చేస్తారు. అదే విధముగా దహ్యంతే ప్రాణ నిగ్రహాత్, ఆ పుటం పెడితే ఎలాగైతే విశుద్ధి అయిపోయి రోగాల్ని నయం చేస్తున్నాయో, దహ్యంతే ప్రాణ నిగ్రహాత్, ప్రాణాన్ని ఎవడైతే నిగ్రహిస్తాడో, దహ్యంతే తదేంద్రియ కృతాదోష, ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి రామా అని చెప్పేసి యోగ వాసిష్టంలో వశిష్ఠులు వారు చెప్తున్నారు. కాబట్టి ప్రాణాన్ని నిగ్రహించటం నేర్చుకోవాలి యోగి అయినటువంటి వాడు. ఆ ధాతువులు పుటం పెడితే ఏ విధంగా రోగాలను నయం చేస్తున్నాయో, తదేంద్రియ కృతాదోష, ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా భస్మీపటం అయిపోతాయి రామా అని చెప్పి ప్రాణాన్ని నిగ్రహించమంటున్నారు. నిగ్రహించడం అంటే ప్రాణాయామం చేసి మనలో ఉన్నటువంటి వాతపిత్త కఫ దోషాలు అన్నటువంటి త్రిదోషాలని కూడా నాశనం చేస్తే ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాలు పోయి యోగైన గతకామన భావన బ్రహ్మశక్తి, యోగం వల్ల గతంలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పోతాయి. భావం బ్రహ్మభావం అయిపోతుంది. తనే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త అయిపోతాడు అని చెప్పి ఉపనిషత్తుల్లోనూ చెప్పారు. ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవాలని అంటే ఈ విధముగా ప్రాణాన్ని నిగ్రహించాలి రామా అని చెప్పి యోగ వాసిష్టంలో చెప్తారు. అందుచేత పతంజలి ఏమంటాడు? అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహ, యమా, ఇవి పాటించినటువంటి వాడు యముణ్ణి శాసిస్తాడట. వాడికి మృత్యు అన్నటువంటిది లేనే లేదట. ఇది యమము అన్నటువంటి పతంజలి చెప్పినటువంటి మొదటి అంగానికి ఉపాంగాలు. అంటే యమానికి ఉన్నటువంటి అంగాలు అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహ, యమా అంటాడు పతంజలి మహర్షి. ఇవి చక్కగా మనం పాటించుకుపోవాలంట యోగి కావాలంటే. నియమము, రెండవ క్వాలిఫికేషన్ ఏంటి? రెండవ అంగం ఏం చెప్తున్నారు పతంజలి? నియమము చెప్తున్నారు. నా శ్రేయోని నియమం వినా,
నియమం లేకపోతే ఎవడు కూడా శ్రేయస్సును పొందబోడు. కాబట్టి నియమంగా ఉండాలి. అది తినిస్తే ఏమొచ్చింది, ఇది చేస్తేనేమొచ్చింది, అది చేస్తేనేమొచ్చింది అనకూడదు. నియమబద్ధంగా జీవితాన్ని గడుపుకోవాలి. మనం చూస్తుంటాం, మరి గొప్ప నియమంగా ఉంటాడు వీడు, ఆహారం విషయంలోనైతేనేమి, కట్టుబొట్టు అయితేనేమి, వాడి కట్టుబొట్టు, వాడి ఆహార నియమాన్ని మనం చూస్తే ఋషులు చెప్పేస్తారు వీడి జాతకాన్ని. కాబట్టి ఆహార నియమం అయితేనేమి, నివాస నియమం అయితేనేమి, సంసర్గ దోషాలు ఇవన్నీ కూడా నియమబద్ధంగా ఉండాలి. సజ్జన సాంగత్యం అన్నారు కానీ దుర్జన సాంగత్యం కూడదు. మనకు స్వామివారు అందుకే మనం తోక ఆడిస్తామని చెప్పి ఓటొక్కు కూడా రద్దు చేసుకోమన్నారు. ఎందుకు? నాకు ఓటొక్కు ఉంది, నాకు ఆ పార్టీ కావాలి, ఈ పార్టీ కావాలని గెంతుతారు వీడి వెనకాతలో 10 మంది ఉంటే. అంచేత దీనికి కూడా వద్దు అని చెప్పి ఓటొక్కును రద్దు చేసుకోమన్నారు సిద్ధ విద్యార్థిని. క్షురకర్మ చేయించుకోకూడదు. అట్లాగే 30 నియమాలు మనకు స్వాములు వారు చెప్పారు. కాబట్టి నియమం అంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమ అన్నారు. తపస్వాధ్యాయ సంతోష ఈశ్వర ప్రణిధానాన్ని నియమం. ఈ నియమం అన్నటువంటి 2 అంగాల్లోనూ తపస్సు చేయాలంటారు పతంజలి మహర్షి. నిరంతరం కూడా తపించాలి. మనసస్సింద్రియానాంచ ఏకాగ్రం పరమం తప. ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 మనస్సులో చేర్చి పరమాత్మ చింతనలో ఉండాలి. నిరంతరం కూడా తపస్సు చెయ్యాలి. అదే ఏకాదశి వ్రతము, ద్వాదశ పారాయణము. ఏకాదశి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 మనస్సులో చేర్చి, ద్వాదశి మరణాడు ఏం చేయాలి? ద్వాదశ పారాయణం చేయాలి. అంటే ఇంకేమున్నాయి? ఇంద్రియాల ప్రమేయం లేదు కాబట్టి జీవుడు ప్లస్ ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు. పారాయణం అంటే జీవుడిని ఈశ్వరుల్లో ఐక్యం చెయ్యాలి అని ఏకాదశి వ్రతము, ద్వాదశ పారాయణము. పారాయణ అంటే కలుపుట, జీవుడిని బ్రహ్మములో ఐక్యం చేయాలి. సిద్ధ విద్యార్థి ప్రతిరోజు ఏకాదశే, ప్రతిరోజు ద్వాదశ పారాయణం చేస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణం కూడాను. బాగుగా తెలుసుకోండి. ఇవి ఎవరికి చెప్పారు అంటే ఈ నియమాల్ని యోగి కానటువంటి వారికి. ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తూ నేను వచ్చారు కదా, వాళ్ళు భోజనం చేయలేదు, ఉపవాసం చేసుకున్నారు అంటే అది పూర్వపక్షము, ఇది ఉత్తరపక్షము. ఇది సిద్ధాంతము, అది పూర్వపక్షం. అది కాదని ఇందులోకి రావాలి వాళ్ళు. నేను ఉపదేశం చేయండి గురువుగారు అంటారు వాళ్ళు వచ్చిన లేడీస్ 5గురును. అమ్మ ఉపదేశం చేస్తాను కానీ మరి మీరు నియమాలకు ఉండాలి కదా అని అంటే, మేము మాంసాలు తింటున్నాం స్వామి అని. అది మీరు మాంసాలు తింటే మానేస్తారండి నా. ఇంకేదైనా చెప్తారని అంటే ఇంకేదో ఏదో చేస్తున్నారు కదా, చేసుకోండి అని చెప్పాను. వెళ్ళిపోయినారు. వాళ్ళకి సత్తా ఉంటే వస్తారు, సత్తా లేకపోతే రాలేరు. అందుకు నియమము అన్నది ఎవరినైనా సరే ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. నా శ్రేయోని నియమం లేకపోతే ఎవరు కూడా ఉన్నత స్థితికి పొందరు. తపస్సు చేయాలి, స్వ అధ్యయనం కూడా చేయాలి. స్వ అధ్యయనం అంటే నేనెవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, ఈ శరీర పతనం తర్వాత ఇది ఏమవుతుంది, భగవంతుడు అంటే ఎవరు, ఆయన పొందేది ఎట్లా, ఈ ధర్మాలన్నిటినీ కూడా స్వయేన తనకు తానుగా గురువు ద్వారా వినాలి, తనకు తానుగా అవలోకనం చేసుకోవాలి. స్వాధ్యాయనం అంటే, అధ్యయనం అంటే విచారణ చేసుకోవాలి. విచారణ జాయితే జ్ఞానం. స్వాధ్యాయనం అంటే వేదాలని శాస్త్రాలని కూడా అధ్యయనం చేయాలి. సంతోష ఇవి చేస్తూ ఉంటే వాడికి ఏమవుతుంది, సాధకుడికి సంతోషంగా ఉంటాడు, మనస్సు శుద్ధి అవుతుంది. కాబట్టి లేనిపోయినటువంటి కోరికలు అలజడులు ఉండవు. కాబట్టి వాడి మనస్సులోనూ సంతోషంగా ఉండాలంట. దేనికి కూడా అలజడు ఉండకూడదు, కంగారు పడకూడదు, దేనికి కూడా సంతోషించనకూడదు, దుఃఖించనకూడదు. ఎందుకంటే అతి సంతోషము దుఃఖానికి కారణమే, అది దుఃఖము కూడా దుఃఖానికి కారణమే. కాబట్టి వీటికి సమతుల్యమైనటువంటి బుద్ధిని, సంతోషంగా వచ్చేటప్పుడు నేనేం పట్టుకురాలేదే, రేపు పోయేటప్పుడు కూడా నేనేం పట్టుకుపోనే అన్నటువంటి బుద్ధి చేత, నిర్ణయాత్మకమైనటువంటి మనస్సు చేత తను తాను కాపాడుకుంటూ
స్వ అధ్యయనం, సంతోషం, ఈశ్వర ప్రణిధానాన్ని నియమః, ఈశ్వరుడికి సరెండర్ అయిపోవాలా. ఈ సృష్టికి నియంత్రించినటువంటి ఒక విశ్వ చైతన్యం అంటూ, భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు. ఆయనకు అణిగి మణిగి పంచభూతాలు, గ్రహగోళ నక్షత్రాలు, చరాచరమైన జీవరాశులు ఇవన్నీ కూడా ఆయనకు భయపడి పనిచేస్తున్నాయి. కాబట్టి ఇందులో నేను మానవుడు నన్ను వచ్చాను, కాబట్టి ఈశ్వరుడు ఒకడున్నాడు అని ఆస్తిక్య బుద్ధి, ఉన్నాడు అనే బుద్ధి నిర్ణయం దృఢంగా చేసుకొని, ఆస్తిక్యం అంటే ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మను పొందేదానికి గాను నేను ప్రయత్నం చేసుకోవాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం చేత ఉండగలగాలి సాధకుడు. అందుకు సంతోషంగా ఉండాలి, స్వాధ్యయనం చెయ్యాలి, ఈశ్వరుడికి సరెండర్ అవ్వాలి. ఆస్తిక్య బుద్ధి, ఈశ్వరుడు ఉన్నాడన్నటువంటి ఆస్తిక్య బుద్ధి కూడా ఉండాలి. నియమము అన్నటువంటి దానికి ఇవి అంగాలు అని చెప్పి రెండవ అంగంలో పతంజలి మహర్షి చెప్తారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశ గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో లోకా సమస్త జనో సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.